ఎస్, డెకాయిట్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది ఏంట్రా చూడొచ్చా లేదా అంటే కష్టం అండి. నిజంగానే ఈసారి అడివితేజ్ గారు దెబ్బేసినారు అనిపించింది. అదేంట్రా అడివితేజ్ గారు మూవీస్ బాగుంటాయి నువ్వే కదరా అంటావు, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు, మంచి కాన్సెప్ట్లు తీస్తారు నువ్వే కదరా అంటావంటే ఎస్. కాకపోతే ఈసారి మాత్రం నిజంగానే కొంచెం దెబ్బేసారు అనిపించింది. డెకాయిట్ ఒక ప్రేమ కథ అన్నప్పుడు కొంచెం డౌట్ పడాల్సింది. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్ అనమాట. ఏంట్రా మూవీతో ప్రాబ్లం ఏంటి, ఏం బాగాలేదు అంటే నాకు తెలిసినంత వరకు ఈ మూవీ నరేట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, విన్నప్పుడు కథ బాగానే ఉంటుంది. లాస్ట్ ట్విస్టులు కానీ లేదంటే మధ్యలో కొన్ని సీక్వెన్స్లు కానీ బాగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ స్క్రీన్ బాగా లాగ్ అయిపోయిందండి స్టోరీ. మోస్ట్ ఆఫ్ సీక్వెన్స్లు కూడా కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి, బట్ ఆ ట్విస్ట్ అయితే నిజంగానే బాగున్నాయి. మూవీలో స్టోరీ ఏదైతే ఉందో బాగా లాగ్ అయిపోయింది అనమాట. మీరు మూవీలో ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే, మేజర్ పాయింట్ ఎక్కడంటే అడివితేజ్ గారు ఈ స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ పాయింట్ మీద మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఒక టైం నుంచి అడివితేజ్ గారి నుంచి కొంచెం మంచి స్క్రిప్ట్సే వస్తాయని చెప్పి మనం బలంగా ఫిక్స్ అయిపోయాం. అండ్ అడివితేజ్ గారు కూడా అది ప్రూవ్ చేసుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ స్లాట్ లో కాకుండా కొంచెం స్పై జోనరా కానీ లేదంటే హిట్ మూవీ లాంటిది కానీ లేదంటే బయోపిక్స్ మేజర్ లాంటిది కానీ ఇలాంటివన్నీ తీయడం వల్ల ఖచ్చితంగా అడివితేజ్ గారి నుంచి ఒక మంచి స్క్రిప్ట్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఈ మూవీ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. మూవీ ప్లాట్ పాయింట్ అంతా నేను చెప్పలేను కానీ మూవీలో హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్ చుట్టే మూవీ తిరుగుతూ ఉంటుంది. ఆ హాస్పిటల్లోనే దొంగతనాలు చేస్తాం, ఆ హాస్పిటల్కి మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్తాం. అది ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు అదే హాస్పిటల్లో దొంగతనం చేసి మళ్ళీ అక్కడికే ట్రీట్మెంట్కి వెళ్ళినా సరే పట్టుకోరంటే ఇట్స్ ఓకే. చెప్తున్నాను కదా, ఎంత మంచి యాక్టర్కైనా సరే కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు పడుతుంటాయి అనమాట. ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. కమింగ్ టు అడివితేజ్ గారు, మృణాల్ ఠాకూర్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా ఆ పోలీస్ క్యారెక్టర్ ఒక ఆయన చేస్తారనమాట. అంటే ఆయన తమిళ యాక్టర్ అనుకుంటా గెస్. సో ఎవరికి ఇచ్చిన రోల్స్ అయితే వాళ్ళు చాలా బాగా చేశారు. యాక్టింగ్ బాగాలేదు అది ఇది అని ఏం లేదు, ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ దెబ్బ ఎక్కడ వేసిందంటే ఆ స్టోరీ దెబ్బేసింది అనమాట. అండ్ మూవీలోని క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంటుంది. పాస్ట్ లో జరిగిన క్రైమ్ క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర రివీల్ చేస్తారనమాట. అక్కడ కొంచెం మనం వాడ చిన్న కన్ఫ్యూజ్ అయినా సరే ఆ ట్విస్ట్ అయితే మాత్రం బాగా రివీల్ చేశారు, అదైతే కొంచెం బాగుంది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ క్లైమాక్స్ దగ్గర అరే హీరో ఫోన్ చేసి డబ్బులు తెస్తున్నాను ఒక 5 నిమిషాలు ఆగండి సరిపోద్ది కదరా, మళ్ళీ ఒక 5 నిమిషాలకే మళ్ళీ ఆ కావాల్సిన ఆర్గాన్ అమ్మేస్తారు. అక్కడ హీరో క్యారెక్టర్ బిస్కట్ అవుద్ది. అది ఏమొద్ది ఏంటి అని చెప్పేసి మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది అనమాట. నాకైతే అది కొంచెం నిజంగా అన్నెసెసరీ అనిపించింది. హీరో క్యారెక్టర్ ని మేబీ అలా చేయడానికి స్టోరీ లైన్ అలా రాశారేమో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే హీరో ఆర్గాన్ డొనేట్ చేసిన తర్వాత మన క్యాష్ ఏమైనట్టు ₹1,00,00,000 అంటే మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అంటే మీకు అనిపించింది పాయింట్ లాస్ట్ కి హీరో ఆపరేషన్ సక్సెస్ఫుల్ అంతా ఓకే, బట్ వాట్ అబౌట్ ద క్యాష్ ఏమైందంటే తెచ్చింది కదా హాస్పిటల్కి, ఆ క్యాష్ ఏమైంది? సో అక్కడైతే క్లైమాక్స్ కొంచెం దెబ్బేసారి అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా ఏంట్రా అంటే నాకైతే కొంచెం ఎక్కలేదండి, బాగా లాగ్ అనిపించింది మూవీ. మరి ఏంట్రా సజెస్ట్ చేస్తావో మూవీ వెళ్ళొచ్చా లేదా వీకెండ్ అంటే, సో మీరు ఖాళీగా ఉన్నాను ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను రా, పర్లేదు నచ్చకపోయినా అంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా మన డెకాయిట్ మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రోజు షార్ట్స్ వస్తూనే ఉంటాయి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరి వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.